కూడా సార్ మొట్టమొదటి నుంచి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు మీరు కూడా. తెలంగాణలో ఇరిగేషన్ రివ్యూ మీటింగ్లకే ఇంజనీర్స్ కొంతమంది కోఆపరేట్ చేయట్లేదని ఆయనే చెప్పాడు కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ మరి ఆయన మాత్రం ఏం చేస్తారు? అందుకే ఇప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు. మాలాంటి వాళ్ళతోనన్నా కొంత అవగాహన ఉన్న వాళ్ళతోనన్నా రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు మురళీధర్ గారు రిటైర్ అయ్యారు, ఆయనే కదా మొత్తం దాన్ని నడిపింది. ఆయన పిలిస్తే రాడా? వెంకటేశ్వర్లు గారు రిటైర్ అయ్యారు, ఈఎన్సీ, ఆయనే కాళేశ్వరం కట్టింది, ఆయన పిలిస్తే రాడా? వాళ్ళని పిలిపించుకొని కూర్చోబెట్టుకొని అవగాహన చేసుకున్నట్టయితే ఈ వెలితి ఉండదు. కానీ మొదటి నుంచి ఎందుకన్నా తెలంగాణలో గవర్నమెంట్ మారినప్పటి నుంచి రివ్యూ మీటింగ్లో అంటే స్మితా సబర్వాల్ మొత్తం ఈ ఫైల్స్ అన్ని చూశారు. అప్పట్లో సీఎం ఆఫీస్లో సెక్రటరీగా ఉంటా అనేది కదా, ఆవిడే మీటింగ్ రావట్లేదని చెప్పి మంత్రులే చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఈఎన్సీలు రావాలి, ఇంజనీర్లు కొంతమంది రావాలి, వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి తెలిసినంతగా వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళు ప్రజెంట్ చేయాలి. వాళ్ళు వచ్చి ప్రజెంట్ చేయట్లేదు అనేది వీళ్ళ బాధ. ఇదంతా కూడా కేసీఆర్కి సంబంధించినటువంటి మనుషులు వీళ్ళంతా అనేది వాళ్ళ అభిప్రాయం. తీసేశారు వాళ్ళను. ముఖ్యమైన వాళ్ళు ఎవరు కాళేశ్వరానికంటే మురళీధర్ గారు, తర్వాత వెంకటేశ్వర్లు గారు, ఇద్దరిని కూడా తీసేశారు. అంటే వాళ్ళ ఎక్స్టెండ్ చేయలేదు. అప్పటికే వాళ్ళు మురళీధర్ గారు అయితే 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఆయనకు రిటైర్ అయిన తర్వాత. కేసీఆర్ గారు 10 ఏళ్ళు కంటిన్యూ చేశారు. సో ఆయనను ఆపేశారు. వెంకటేశ్వర్లు కూడా రిటైర్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్ మీద ఉన్నాడు, ఆయన కూడా రిటైర్ అయ్యారు. అంటే అవగాహనను పెంచుకుందామంటే వాళ్ళు సహకరిస్తారు, నేనైతే అనుకోను. బట్ అధికారంలో ఉన్న వాళ్ళు అది ఆ ఇంజనీర్స్ పేపర్ సరిగా లేవను, ఇంకో కారణమో వాళ్ళు చెప్పట్లేదు. ఇంకో మాట కూడా నాకు ఆఫ్ ది రికార్డ్ వాళ్ళు ఏం చెప్పారు ఆఫీసర్లు అంటే, సార్ వీళ్ళకు అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు లేవు, మేము ఇంకా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పడం తప్ప మేము వాళ్ళని కన్విన్స్ చేసే పరిస్థితి లేదాడ. కేసీఆర్ గారు అంటేనేమో ప్రతిది గుచ్చి అడిగి తెలుసుకునేవాడు, వీళ్ళకి ఆ ఇంట్రెస్ట్ లేవు సార్ అని చెప్పారు ఆఫ్ ది రికార్డ్. కానీ ఇది కూడా ఘోష్ కమిటీ చేసినప్పుడు కూడా అక్కడికి కూడా వచ్చి వీళ్ళు కొంతమంది సరిగ్గా సమాధానం చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేది అది ఒక భయం ఉంది ఇంజనీర్ల మీద. వాళ్ళలో ఒక భయం ఉంది ఏంటంటే ఏదైనా తప్పు జరిగితే మేము పట్టించుకోలేదని మా మీదకి ఎక్కడ వస్తుందో, అది ఆ భయంతో వాళ్ళు చెప్పడం లేదు. వాస్తవంగా O&M సంబంధించిన మిస్టేక్స్ అయితే ఉన్నాయాడ, ఆపరేషన్ మెయింటెనెన్స్. సరే వాళ్ళు మేము కేసీఆర్ గారికి విన్నవించినాం, ఆయన పట్టించుకోలేదు, మాకు ఫండ్స్ రాలేదు, ఇట్లాంటివి చెప్తారు. జరిగింది కూడా వాస్తవంగా. ఏంటంటే ఆయన కూడా ఒకసారి ప్రాజెక్ట్ కమెంట్స్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని పట్టించుకోలేదు. అంతకుముందులాగా ఏం జరుగుతుంది అక్కడ, ఎందుకు కొట్టుకుపోయినాయి బ్లాక్స్, ఆ తర్వాత కాఫర్ డ్యాము ఎందుకు అవశేషాలు అక్కడ మిగిలినాయి, ఇవి ఆయన పట్టించుకోలేదు. ఆయన ఎంతసేపు ఎంజాయ్ చేశాడు, నీళ్ళు వస్తున్నాయి, పంటలు పండుతున్నాయి, రైతులు హ్యాపీగా ఉన్నారు అని చెప్పి. వ్యవస్థలు ఉన్నాయి, వ్యవస్థలు పనిచేస్తాయి అనుకున్నాడు ఆయన. కానీ ఇంజనీర్స్లలో కొంత నిర్లక్ష్యం కనబడ్డది. తర్వాత పూర్తిగా ఇవన్నీ చేయకుండానే వాళ్ళ లయబిలిటీ నుంచి వాళ్ళని తొలగించడం అనేది పెద్ద బ్లండర్. అది ఎలాంటి ఇట్లాంటివి కొన్ని పడ్డాయి. తర్వాత కాగు ఆంక్షలు పెట్టినప్పుడు వాళ్ళు ప్రశ్నలు వేసినప్పుడు ప్రాపర్గా ఆన్సర్స్ ఇవ్వలేదా తెలియదు. బట్ కాగ్ రిపోర్ట్లో మిస్అండర్స్టాండింగ్స్ కనబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1,47,000 కోట్లు దాని బడ్జెట్ పెరిగిందని కాగ్ చెప్పింది. నిజానికి ఇంట్రెస్ట్ను అలా కలిపారు. ఇంట్రెస్ట్ని కలపడం అనేది కరెక్ట్ కాదు. ఇంట్రెస్ట్ను పక్క పెడితే 1,21,000 కోట్లే దాని ఇప్పటి వరకు కూడా. అందులో 30,000 కోట్లు అడిషనల్ టీఎంసీ. అంటే 1,21,000 కోట్ల 30,000 కోట్లు తీసేస్తే మిగిలేదు ఎంత? 91,000 కోట్లు. అంటే ఎంత పెరిగింది కాళేశ్వరం కాస్ట్? 80 నుంచి 91 కోట్లకు పెరిగింది. 10 సంవత్సరాలలో ఆ మేరకు పెరగదా? రెండవది ఆనాడు ఉన్నట్టు ఇప్పుడు లేదు కదా. ఆనాడు 14 టీఎంసీలే స్టోరేజ్, ఇప్పుడు 140 టీఎంసీలు. పనులు కూడా అయిపోయినాయి, టన్నెల్స్ పెరిగినాయి, పవర్ హౌజులు పెరిగినాయి, పంప్ హౌజులు పెరిగినాయి, లిఫ్ట్లు పెరిగినాయి, ఆ లిఫ్ట్ చేసే యంత్రాలు పెరిగినాయి, మోటార్స్. తర్వాత బాహుబలి పంపులు వచ్చినాయి, 3 బ్యారేజ్లు అదనంగా వచ్చినాయి, 3 పంపింగ్ స్టేషన్లు అదనంగా వచ్చినాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు 11,000 కోట్లు 80,000 కోట్ల నుంచి 91,000 కోట్లకు పెరుగుతుంది. ఆశ్చర్యం ఏమున్నది? అంతకుముందు 36,000 కోట్లు ఉన్నప్పుడు కేవలం 16 లక్షల ఎకరాలే అనుకున్నారు. కానీ ఇవన్నీ పెరగడం వల్ల 80,000 కోట్లకు ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయింది. అది 16లో అయింది ప్రాజెక్ట్ రిపోర్టు. 16 నుంచి 24కి 8 సంవత్సరాల్లో కాస్ట్ పెరగదా? నేనేమంటున్నా అంటే ఇదే కాంగ్రెస్ పరిపాలన అయ్యి ఉంటే 2 లక్షల కోట్ల అయ్యేదా బడ్జెట్. చాలా దిక్కుల కేసీఆర్ గారు అదనపు వృధా అయ్యేదాన్ని తగ్గించారు. ముంపు గురి కాకుండా చాలా ప్రాంతాలను
గోదావరి లెవెల్ వరకే నీళ్ళు నిల్వ చేసేటట్టు ఇంజనీర్ల రిపోర్ట్లో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక అవగాహన లేకనో లేకుంటే ఎందుకో ఒక తప్పు చెప్పాడు. ఇంజనీర్లు మేడిగడ్డను వద్దన్నారు అని ఆయన రిపోర్ట్ కూడా చూపెట్టాడు. అవును, ఫస్ట్ నుంచి కాంగ్రెస్ వాళ్ళు అదే చెప్తున్నారు. అయితే మీరు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్కు చూపెట్టిండు, అది ఇట్లా బట్టి చూపెట్టాడు. అక్కడ ఎర్ర అక్షరాలలో ఉన్నదాన్ని మీరు హైలైట్ చేసి చూడండి, నేను మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు చూపెట్టండి. అందులో ఏమన్నారంటే వీళ్ళకి ఇచ్చిన అసైన్మెంటు మేడిగడ్డనా తుమ్మిడిగట్ట అని కాదు అని సరి చేసుకోవాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంటు మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకి నేరుగా నీళ్లు తీసుకుపోవడానికి సొరంగ మార్గమా లిఫ్టా ఏదో మీరు సూచించండి అని ఇచ్చారు. ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది పక్కకు పెట్టండి, ఇది వైబుల్ కాదన్నారు. ఓకే, వాళ్ళు అన్నది ఏది వైబుల్ కాదని మిడ్ మానేరుకు మేడిగడ్డ నుంచి నీళ్ళని తీసుకుపోవడం సాధ్యం కాదు, వైబుల్ కాదు. ఎందుకంటే భూపాలపల్లి బొగ్గన్లు ఉన్నాయి, తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ ఉంది, గోదావరికని సింగరేణి గన్లు ఉన్నాయి, మీరు ఎటు పక్క నుంచి కూడా తీసుకుపోలేరు అన్నారు. ఓకే, దాని అర్థం ఏంది? మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు తీసుకుపోవడం సాధ్యం కాదన్నారు కానీ మేడిగడ్డ సాధ్యం కాదన్నారా? రెండవది, అది 9-11 పేజీల రిపోర్టు, 10.5 పేజీలు. 10.5 పేజీల్లో 3 దిక్కుల 3 స్పష్టమైన పేరాలు ఉన్నాయి. అందులో మేడిగడ్డ నిర్మించండి, 3 దిక్కుల రిపోర్ట్స్. అదే రిపోర్ట్లో మేడిగడ్డ నిర్మించండి అని రిటైర్డ్ ఇంజనీర్ చెప్పారు. మీకు పంపిస్తా కావాలంటే. అందులో 105 మీటర్ల వరకు నిర్మించండి అన్నారు. ఇది 100 మీటర్లే. ఇంకో మాట కూడా చెప్పారు, 105 మీటర్లు నిర్మిస్తే కొంత ముంపు ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకు పరిహారం ఇవ్వాలని చెప్పారు. కేసీఆర్ గారు ఏం చేశారు? మేడిగడ్డ నిర్మించిండు కానీ 105 ఎత్తు పోలే, 100 మీటర్లు ఎత్తుకెపోయండి, ఎందుకంటే మహారాష్ట్రలో ముంపు గురవుతుంది, వాళ్ళ అనుమతి ఇవ్వరు మనకని. మేడిగడ్డను వద్దని వాళ్ళు చెప్పలేదు. మీరు ఎవరినైనా 5 4 ఇప్పుడు ఇండియా అన్నారు, ఒక అతను అమెరికా అన్నాడు. ఆ 4 ఎవరినైనా కూర్చోబెట్టి మీరు ఆ రిపోర్టు వాళ్ళు తెమ్మనండి, చూపెట్టమనండి. అంత అబద్ధాలు ఒక నీటిపారుదల శాఖ మంత్రి ఎట్లా చెప్తాడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి ఇంగ్లీష్ వచ్చు, మరి ఆయన ఆ రిపోర్ట్ కూడా చేతిలో ఉంది. ఆ ఒక్క పేర ఇంజనీర్లు చూపెట్టారో ఎవరు చూపెట్టారో తెలియదు. మరి అందులోనే ఇంకో 3 పేరాలు ఉన్నాయి కదా, ఆ పేరాల్లో మేడిగడ్డ కట్టుమని ఉంది కదా. అదే ఫస్ట్ నుంచి వాళ్ళు అదే చెప్తున్నారు కదా, తుమ్మిడి హెడ్ అక్కడ నిర్మించాలనేది వాళ్ళు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు కదా. ఏమంటున్నారు సుబ్బారావు గారు? ఒకవేళ సాధ్యమైనా కూడా అది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, దానివల్ల ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు మొట్టమొదటి వ్యక్తి తుమ్మిడిహెడ్ దగ్గర బ్యారేజీ నిర్మాణం చేయాల్సిందే అని పట్టుబట్టిన మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్ గారు. మేము మేనిఫెస్టో రాసేటప్పుడు కూడా తుమ్మిడిహెట్టే రాశాడు ఆయన. తర్వాత ఆయనకి మేడిగడ్డ ఆలోచన కూడా లేదు. మరి ఎందుకు మార్చారు చెప్తాను నేను మీకు. తుమ్మిడిహెట్టి దగ్గర ఒక 2-3 సమస్యలు ఉన్నాయి, అవి పరిష్కారం కావు అనేది కేసీఆర్కి అర్థమైంది. వీళ్ళు కూడా చేయలేరు. అది ఏంటిది? అది నెంబర్ 1 ఏంటంటే తుమ్మిడిహెట్టి కట్టుకునేది ఎందుకు మనం అంటే 160 టీఎంసీలను లిఫ్ట్ చేయడానికి. ఆ రోజు ప్రాణహిత చెవిలలో 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని రాజశేఖర రెడ్డి గారు సూచించారు. దానికోసమే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైంది, నిర్మాణాలు కూడా మొదలైనవి, అవార్డు అయిన వర్క్స్ కూడా. ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లని పదే వాళ్ళు చెప్తుంటారు కదా, కోదండరాం లాంటి వాళ్ళు. ఆ వర్క్స్ అప్పుడు టెండర్ పెట్టినప్పుడు వాళ్ళకే వచ్చింది. సమైక్య రాష్ట్రంలో 2008లో వాళ్ళకు వర్క్ అసైన్మెంట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. ఈపీసీ కింద వాళ్ళని అపాయింట్ చేసింది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. పనులు జరిగినాయి. ఆ 7,000 కోట్ల పనులు సమైక్య ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి. కేసీఆర్ గారు వచ్చేసరికి ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నాడు. దీన్ని జాతీయ ప్రాజెక్టు కూడా చేయమని చెప్పి డిమాండ్ చేశాడు. జూలై నెలలో 3వ వారంలో హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఇక్కడి నుంచి ఒక బృందాన్ని తీసుకొని పోయి అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే మహారాష్ట్రలో ఆ ఇరిగేషన్ మినిస్టర్ని కలిశాడు, ముఖ్యమంత్రిని కూడా కలిశాడు. కలిస్తే ఏం చెప్పారు? 4 రోజులు ఎలక్షన్ పెట్టుకొని అప్పటికి 3 నెలలు 4 నెలలు ఎలక్షన్ ఉన్నది, మేము ఇప్పుడు దీన్ని ముట్టుకుంటామా, మేము గెలిచి మళ్ళీ వస్తే ఆలోచిద్దాం, ఎందుకంటే ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళతో మేము పెట్టుకోమని చెప్పారు. తర్వాత ఇమ్మీడియట్గా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేశారు? గవర్నర్గా విద్యాసాగరరావు గారు అపాయింట్ కాగానే అని తెలంగాణ బిడ్డ గోదావరి నీళ్ళ కోసం పాదయాత్ర చేశాడు, తెలంగాణ కోసం కొట్లాడిండు. ఆయన ఆధ్వర్యంలో డిస్కషన్ జరిగితే ఫడ్నవీస్ను ఒప్పిస్తాడు అని చెప్పి
ఈయన పోయాడు. ఆయన బర్త్డే రోజు ఇక్కడ కేక్ కట్ చేయాల్సింది మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి బర్త్డే అన్నీ వదిలిపెట్టి ఒక స్పెషల్ ఫ్లైట్లో పోయాడు. అందరిని తీసుకొని పోయిండు. పోయిన తర్వాత ఫడ్నవీస్ ఏం చెప్పాడు, రాజ్భవన్లోనే కేక్ కట్ చేశాడు బర్త్డే కేక్. విద్యాసాగరరావు గారు రిక్వెస్ట్ చేశారు ఫడ్నవీస్ను, నువ్వు ఏదైనా చేసి కనకరించవా, తుమ్మిడేటి దగ్గర కొద్దిగా ముంపు ఉంటుంది, నువ్వు ఎట్లన్నా పర్మిషన్ ఇయ్యని అడిగాడు. ఆయన ఏం చెప్పాడు అందరి ముందే, ఈ ప్రాజెక్టు కోసమే నేను ఉద్యమం నడిపాను, నేను జైలు పోయినాను, వాళ్ళు నన్ను ఎన్నుకున్నది కూడా నేను వస్తే ఈ ప్రాజెక్ట్ ఆపుతానని. ఈ ముంపు గురయ్యే ప్రాంతం అంతా ఆయనకు దగ్గరి బంధువు అక్కడ ఎమ్మెల్యే, ఓకే, ఆమె లీడ్ చేసింది మూమెంట్. కాబట్టి నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం నేను ఎట్లిస్తాను దీనికి, నా పరువేం కావాలి, కాబట్టి అది సాధ్యం కాదు. మరి ఏం చేద్దాం, ఇంజనీర్ల కమిటీ వేసి కొంత ముంపు తగ్గించుకోండి, నీళ్లు తీసుకుపోవడానికి నేను వ్యతిరేకం కాదని చెప్పాడు. అయితే ఇంజనీర్ల హై లెవెల్ కమిటీ వేశారు. ఒక 2-3 సార్లు జలసౌదాలో ఇక్కడ డిస్కషన్స్ అయినాయి, అక్కడ కూడా డిస్కషన్స్ అయినాయి. ఫైనల్గా ఇంజనీర్లు చెప్పింది ఏంటంటే 148 మీటర్ల ఎత్తు అయితేనే మేము అనుమతిస్తాము, అంతకంటే 1 ఇంచ్ అయినా మేము అనుమతించేది లేదన్నారు. కానీ 148 మీటర్ల ఎత్తులో కనుక మనం తుమ్మిడట్ నిర్మించినట్టయితే ముంపు సమస్య కొంచెం తగ్గేది వాస్తవమే, కానీ ఇంకొక లిఫ్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే 152 మీటర్ల ఎత్తులో అంతకుముందు అనుకున్నారు కదా, కాలువలు అప్పటికే తవ్వారు. ఓకే, ఆ కాలువలకు నీళ్లు 152 మీటర్ల ఎత్తు అయితేనే అంతాయి. ఇప్పుడు ఏం చేయాలి, 148 నుంచి 4 మీటర్ల ఎత్తు లిఫ్ట్ పెట్టుకోవాలి, మళ్ళీ ఒకటి నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే అక్కడ అవైలబిలిటీ ఉన్న వాటరు చాలా తక్కువ, 165 టీఎంసీలు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వము అబద్ధాలు చెప్తుంది, కేంద్రం ఎన్నడూ కూడా సిడబ్ల్యూసి ఇక్కడ నీటి లభ్యత లేదు అని చెప్పలేదు అని సాక్షాత్తు ఆ జలశక్తి అడ్వైజర్ వెదిర శ్రీరామ్ తెలంగాణ బిడ్డ ఆయనే చెప్తున్నాడు. అంటే అర్ధసత్యాలు చెప్పడం అనేది ఆయన క్యారెక్టర్ను పతనం చేసింది. మాకందరికీ చాలా గౌరవం, ఆయన ఒక తెలంగాణ బిడ్డ, అంత పెద్ద పొజిషన్లో ఉన్నాడు, అమెరికాలో ఉండి కూడా ఇక్కడ వచ్చి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాడు. ఆయన ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో ఆయన పేపర్కి ఇచ్చిన ఆ కాపీ కూడా అందులోనే కనబడుతుంది. 165 టీఎంసీలు అవైలబిలిటీ ఉంది, 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాల వాటా ఇందులో ఉంది అని. ఓకే, ఇప్పుడైతే వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకోలేదు, 63 టీఎంసీలు ఇప్పుడు అవైలబుల్ ఉంది. బట్ రేపటి రోజు ప్రాజెక్టులు కట్టుకున్న తర్వాత, కాబట్టి నీటి లభ్యత విషయంలో ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటి అంటే సిడబ్ల్యూసి నీళ్లు లేవని చెప్పలేదు, కానీ ఆ నీళ్ళల్లో 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాల వాటా ఉందని చెప్పింది.